హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? అందరూ హెల్తీగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఇవాళ అయితే ముందు రోజు వర్షం పడిందండి. వర్షం పడడం వల్ల మొక్కలన్నీ కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఈ ఎల్లో కలర్ ఫ్లవర్ అయితే ఈ మొక్కను నేను కోంపల్లి నర్సరీలో తీసుకున్నాను అనమాట. పువ్వులు బాగా వస్తాయండి. మొక్క పెద్ద గుబురుగా ఏం పెరగదు, చిన్న కుండీలో కూడా పెంచుకోవచ్చు. దేవుడికి చాలా చాలా బాగుంటాయి ఈ పువ్వులు పెడితే. కోంపల్లి నర్సరీలో తెచ్చుకున్న ప్రతి మొక్క కూడా తక్కువ రేటే అండి. చాలా రోజులు ఇలాగా బాగా వస్తూ ఉన్నాయన్నమాట. అంటే మొక్క ఎదుగుదల కూడా బాగుందండి. ఆ తర్వాత మల్బరీస్ కూడా అంతే, అక్కడే తెచ్చుకున్నాను. ఈ మొక్క కూడా చిన్నగా ఉన్నప్పుడు తెచ్చుకున్నాను, చాలా పెద్దగా అయింది. ఇలాగా ఫ్రూటింగ్ అయితే వస్తూ ఉంది. కొన్ని కొన్ని పక్షులు తింటూ ఉంటాయి, కొన్ని మేము ఇలా కిందికి తీసుకొని వస్తాం అనమాట. ఎంతైనా ఆర్గానిక్ కదా. మనకి మాల్స్లో ఇలా మల్బరీస్ దొరుకుతూ ఉన్నాయి, కానీ ఫ్రెష్గా ఉండట్లేదండి. చాలా మెత్తగా ఆల్రెడీ స్టోర్ చేసినలాగా ఉంటూ ఉన్నాయి. నేనైతే మల్బరీస్ రోజు ఒక 2-3 తింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నా. అందులో మన గార్డెన్లో వచ్చిన మొక్కల్లోకి ఏవొచ్చినా కూడా, ఫ్రూట్స్ వచ్చినా ఫ్లవర్స్ వచ్చినా చాలా చాలా హ్యాపీగా ఉంటుంది కదా. ఆ తర్వాత ఇవాళ కషాయం చేస్తూ ఉన్నానండి. రోజు ఏదో ఒక కషాయం అయితే చేసుకుంటూ ఉన్నాను. ఇవాళ అయితే నేను లవంగాల కషాయం చేస్తూ ఉన్నాను. యాక్చువల్గా థ్రోట్ కొంచెం చిమచిమగా మంటగా అలా అనిపిస్తుంది. థ్రోట్ పెయిన్ లేదు, కానీ థ్రోట్ అంతా కూడా కొంచెం రెడ్డిష్గా అయిపోయి అనీజీగా ఉందండి. అందుకనేసి గోరువెచ్చని నీళ్ళే తాగుతూ ఉన్నాను, సాల్ట్ వాటర్తో గాగ్లింగ్ చేస్తూ ఉన్నాను. ఆ తర్వాత ఇలాగ లవంగాలు మన థ్రోట్కి చాలా మంచిది, పంటికి అలాగే థ్రోట్కి కూడా మంచి చేస్తుందండి. యాక్చువల్గా ఏదైనా పంటి నొప్పి అలా ఉన్నా కూడా లవంగం ఒకటి అలా పంటి కింద పెట్టుకొని చిన్నగా చ్యూ చేస్తూ ఉంటే పంటి నొప్పి టెంపరీగా రిలీఫ్ అనేది వస్తుంది. ఇలాగ లవంగాలు కొంచెం దంచాను, ఒక 4 లవంగాలు వేసుకున్నాను. దంచేసి ఇలాగ కషాయం ప్రిపేర్ చేసి ఒక 3 మినిట్స్ తర్వాత మళ్ళీ గ్లాస్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాను. వెంటనే తాగితే అందులో ఉన్న ఫ్లేవర్ అంతా కూడా ఇంకా వాటర్లోకి సరిగా ఇంకదన్నమాట. అందుకనేసి కాసేపు అలాగే ఉంచేసి తర్వాత ఇలా చిన్న గ్లాసెస్ చూస్తూ ఉన్నారు కదా, ఐకియాలో తెచ్చుకున్నానండి. చాలా నచ్చాయి నాకైతే, సూపర్ క్యూట్ ఉన్నాయి. యాక్చువల్గా నేను ఇంతకుముందు వీడియోస్లో చూపించినప్పుడు కూడా చెప్పాను, ఈ గ్లాసెస్లో నేను కషాయం చేసుకోవడం కోసమే తీసుకున్నాను. యాక్చువల్గా మా వారికి బాగా నచ్చాయండి ఇవి. ఇందులో కషాయం చేసుకొని తాగొచ్చు కదా, ఇవి తీసుకో అన్నారు. నాకు అప్పుడు ఐడియా వచ్చిందనమాట. అవును, కషాయం ఇందులో తాగితే ఇంట్రెస్టింగ్గా బాగుంటుంది కదా అని ఈ చిన్న చిన్న గ్లాసెస్ తీసుకున్నాను అన్నమాట. ఈ ఫిల్టర్ అయితే నేను అగ్రోమెక్లో తీసుకున్నానండి. ఇలా చిన్న చిన్న హోల్స్ ఉండి కంప్లీట్గా స్టీల్ది అయితే క్లీనింగ్ ప్రాబ్లం ఉండదు. నార్మల్ ఫిల్టర్స్ అయితే ఒకలాంటి స్మెల్ వస్తూ ఉంటాయండి. పాల కోసము అలాగే టీ కాఫీ కోసం వాడుతూ ఉంటాం కదా, డిఫరెంట్ స్మెల్ ఉంటాయి. అందుకనేసి వాటిని నేను ఇలా కషాయాలకి వాడనన్నమాట. ఇలాగ కషాయం చేశాను. మీకు కలర్ కూడా తెలిసిపోతూ ఉంది కదా, ఆ లవంగాల్లో ఉన్న ఫ్లేవర్ అంతా కూడా ఇందులోకి వచ్చింది. ఇలా తాగానో లేదో అండి, నిజంగా చెప్తున్నాను, ఆ డే అంతా కొంచెం వేడి నీళ్ళు తాగుతూ గాగ్లింగ్ చేస్తూ ఇలా లవంగాల కషాయం తీసుకున్నాను 2 టైమ్స్. నాకైతే థ్రోట్ అనీజీగా ఉన్న ఫీలింగ్ అంతా కూడా కంప్లీట్గా తగ్గిపోయిందండి. నిజంగా ఎవరికైనా ఇలా సీజనల్ చేంజెస్ అప్పుడు ఏదైనా థ్రోట్లో చిన్న చిన్న ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి కదా, అలాంటప్పుడు ఇలా హోమ్ రెమెడీస్ వాడడం వల్ల మనకి బాగా రిలీఫ్ వస్తుందండి. వెంటనే మన మెడిసిన్స్ వేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. అంటే సివియర్ ప్రాబ్లమ్ని బట్టి లైట్గా అనిపిస్తే ఇలా తగ్గించుకోవచ్చు మనం ఇంట్లోనే. ఆ తర్వాత ఇలాగ కషాయం తాగుతూ నేను యాక్చువల్గా ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఉంటుందండి. సౌరవ్ బోత్రా గారు, చెప్పాను కదా, సౌరవ్ బోత్రా గారు యోగా క్లాసెస్ అనేవి నడుస్తూ ఉన్నాయి. ఫ్రీ క్లాసెస్ అన్నమాట. 21 days ఛాలెంజ్ అండి. ఆల్రెడీ కొన్ని క్లాసెస్ అయితే అయిపోయాయి, ఇంకా రిమైనింగ్ 13 క్లాసెస్ ఉన్నాయి. డైలీ కూడా నేను కొన్ని 6 సెషన్స్ ఉంటాయన్నమాట. 6 టైమ్ స్లాట్స్లో జరుగుతూ ఉంటాయి. నేను ఫాలో అవుతూ ఉన్నాను. రోజు మార్నింగ్ 8:30 టైమింగ్కి జాయిన్ అవుతానండి. 9:15 to 9:20 వరకు ఉంటుంది. అక్కడ చూపించిన విధంగా నేను యోగా అయితే చేసుకుంటూ ఉన్నాను. బాడీ చాలా లైట్గా అనిపిస్తుందండి యోగా డైలీ చేయడం వల్ల. ఆ డిఫరెన్స్ అయితే గమనించవచ్చు. ఆ తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నాను అనుకుంటూ ఉన్నారు, చెగోడీలు చేస్తూ ఉన్నానండి. ఫస్ట్ టైం నేనైతే ప్రిపేర్ చేయడం. ఫస్ట్ ఒక కప్ వాటర్ తీసుకున్నాను. వాటర్లో కొంచెం నువ్వులు, జీరా పౌడరు, వాము, తర్వాత సాల్ట్ వేసానండి. తర్వాత కొంచెం ఒక బాయిల్ రానివ్వాలన్నమాట ఈ వాటర్ అంతా కూడా. కారం పొడి కూడా నేను వేసుకున్నాను. నేను పసుపు వేయలేదండి. పసుపు మీకు నచ్చినట్టయితే ఎల్లో కలర్
బాగుంటుంది అని అనుకుంటే పసుపు వేసుకోవచ్చు. పసుపు ఆప్షనల్, నేనైతే పసుపు వేయలేదు. ఆ తర్వాత కొంచెం బటర్ వేసుకోవచ్చండి. ఒక 1 టేబుల్ స్పూన్ బటర్ వేయచ్చు. బట్ నేను ఇంట్లో బటర్ లేదు కాబట్టి ఇలాగా నువ్వుల నూనె ఉంది నా దగ్గర, నువ్వుల నూనె కొంచెం వేసానండి. ఒక టేబుల్ స్పూన్ అలా వేసుంటాను. ఎక్కువగా వేసినా కూడా చెగోడీలు చేసినప్పుడు ఆయిల్ పీలుస్తాయి, విరిగిపోతాయి. అందుకని కొంచెం చూసుకొని వేసుకోవాలి. తక్కువ వేసుకుంటేనే మేలు, ఆయిల్ అయినా బటర్ అయినా. ఆ తర్వాత ఒక బాయిల్ వచ్చేసింది, స్టవ్ ఆపేసి ఇలాగా అదే కప్పులో, ఇందాక వాటర్ వేసాను కదా, 1 కప్ వాటర్ వేసాను, అదే కప్లో 1 కప్పు బియ్యం పిండి తీసుకున్నానండి. ఇలాగా ఇంకా మిక్స్ చేసేసుకోవాలి ఒకసారి. అలాగా ర్యాండమ్గా మిక్స్ చేసేసి కొంచెం గోరువెచ్చగా అయ్యేంత వరకు చల్లారనివ్వాలండి. చాలా చాలా సింపుల్. నేనైతే కంప్లీట్గా వీడియో షూట్ చేస్తూ చేశాను కదా, అందుకోసం నాకు కాస్త టైం పట్టిందండి, 1.5 అవర్ పట్టింది. బట్ ఓకే, నేనైతే ఎప్పటి నుంచో మా బాబుకి మీరు నమ్మరు అసలు, నేను హాలిడేస్ ముందు చెప్పానండి చెగోడీలు చేస్తాను అనేసి. ఇలా 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 పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చి ఫైనల్లీ ముందు రోజు డిసైడ్ అయ్యాను, ఏది ఏమైనా రేపు కంపల్సరీ చేయాలి చెగోడీలు అని అనుకొని చేశానన్నమాట. ఒక్కొక్కసారి ఏమైపోతుందంటే మనం అనుకున్నది కూడా మనం చేయలేకపోతాం అనమాట. అది నిజంగా ఒక్కొక్కసారి బ్యాడ్ ఫీలింగ్ అనిపిస్తుంది. మనం అనుకున్న విషయాన్ని మనమే చేయలేకపోతున్నామే అనేసి. నిజంగా ఒక్కొక్కసారి ఆ రియలైజేషన్ కలుగుతుంది నాకైతే అప్పుడప్పుడు. అందుకనేసి లాంగ్ టర్మ్ పోస్ట్ పోన్ చేసినప్పుడు స్ట్రాంగ్గా ఒక రోజు ముందు అనుకొని ఆ నెక్స్ట్ డే కంప్లీట్ చేసేస్తానండి ఆ వర్క్ని ఎలాగైనా కూడా. ఇంకొకటి ఏంటంటే గార్డెన్లో కూడా క్లీనింగ్ చేయాలి అని 15 డేస్ పోస్ట్ పోన్ చేస్తూ వచ్చాను. ఫైనల్లీ అది కూడా ఇవాళ కంప్లీట్ చేశానండి. ముందు రోజు కొన్ని టార్గెట్స్ పెట్టుకున్నాను అనమాట. అంటే ఒక రోజు నెక్స్ట్ డే చేయాలి అనుకున్నప్పుడు దాని ముందు రోజు ఇవి కంపల్సరీ నేను చేయాలి ఏదో ఒక టైంలో అని ఒక బుక్లో నోట్ రాసుకున్నాను. నేను అనుకున్న విషయాన్ని నేను ఫాలో అవుతానా, ఎంతవరకు ఫాలో అవుతాను అని కూడా నేను తెలుసుకోవాలి అనుకొని అలా రాసుకున్నానండి. అలా రాసుకొని నేను కంపల్సరీ ఫాలో అవ్వాలి ఎలాగైనా అని అనుకున్నాను, ఫాలో అయ్యానమాట. ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా మనకి బోలెడంత కాన్ఫిడెన్స్ని ఇస్తాయండి. అదే నేను చెప్పాలనుకుంది. ఇలాగా బియ్యం పిండి కొంచెం గోరువెచ్చగా అవ్వాలి, మరీ చల్లగా కూడా అవ్వకూడదు. గోరువెచ్చ కంటే కొంచెం వేడిగా ఉన్నా పర్వాలేదు. ఇలాగ కొంచెం వాటర్లో చేయి తడుపుకుంటూ, కొంచెం వాటర్ తగ్గింది అనుకుంటే ఇలా చేయి తడుపుకుంటూ పిండి మెత్తగా తడుపుకోవాలండి. మెయిన్ బియ్యం పిండి ఏంటంటే విరిగిపోతూ ఉంటుంది. కొంచెం బాగా మిక్స్ చేసుకున్నామంటే అంతగా ఏం విరగదు. మనం చెగోడీలు ఎంత పక్కాగా ప్రిపేర్ చేసుకోవాలో అలాగా మనకి బ్యాటర్ అనేది ప్రిపేర్ అయిపోతుందండి. దీంట్లో పెద్ద బ్రహ్మ విద్య ఏం లేదు. నేను కూడా ఫస్ట్ టైం చేశాను, బట్ నమ్మరు, నేనే నమ్మలేకపోయాను. అంత టేస్టీగా చాలా చాలా బాగా వచ్చాయండి నిజంగా. ఇలాగా చెగోడీలు జస్ట్ ఒక చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని ఇలాగా మనము ఇలా అనుకోవాలి. తర్వాత మనకి ఎంత సైజు కావాలో, మరీ పెద్ద సైజు కావాలన్నా చేసుకోవచ్చు, లేదు చిన్న సైజు కావాలి అనుకున్నా కూడా ఇలాగ మనము రుద్దేసి ఇలా అటాచ్ చేయడమే అనమాట. చాలా సింపుల్ అండి. ఒకసారి తప్పకుండా ప్రిపేర్ చేయండి, చాలా చాలా టేస్టీగా కుదురుతాయి ఇలా ప్రిపేర్ చేసుకుంటే. ఇంకా ఏంటంటే దీనికి మనకి పెసలు ఉంటాయి కదా, పెసలు కూడా మనం వాష్ చేసేసి జస్ట్ ఇలా ఇట్లా మనము రోల్ చేస్తూ ఉంటాం కదా, ఆ టైంలో పెసలు ఇలా ప్లేట్లో వేసేసుకొని ఇలా రోల్ చేయొచ్చు. పెసలన్నీ కూడా పైన స్టిక్ అవుతాయి. డీప్ ఫ్రై చేసినప్పుడు మధ్యలో క్రంచీగా తగులుతూ అదొక డిఫరెంట్ టేస్ట్ అనమాట. ఎలా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. కొంతమంది సగ్గుబియ్యము చెగోడీలు కూడా చేస్తూ ఉంటారండి. నేనైతే ఆ ప్లేట్లో కొంచెం ఇరుగ్గా ఉంది, ఇబ్బందిగా ఉంది అనేసి ఇలాగా చాపింగ్ బోర్డు ఎలాగో స్టెయిన్లెస్ స్టీల్ కదా, వాష్ చేయొచ్చు. ఇలాగా మొత్తం ఇలా రోల్ చేసుకున్నాను, పల్చగా ఇలాగ రోల్ చేసుకొని తర్వాత ఒక్కొక్కటి ఇలా పెట్టేసుకున్నానండి. చాలా బాగా వచ్చేయండి నిజంగా. నాకే కొంచెం ఓకే నువ్వు బాగా ప్రిపేర్ చేసావని నన్ను నేను అప్రిషియేట్ చేసుకున్నాననే చెప్పాలి నిజంగా. ఆ రోజు ఒకసారి అనిపిస్తుందండి, ఒక్కొక్కసారి మన హోమ్ మేకర్స్కి మెయిన్ ఏంటంటే అప్రిసియేషన్ అనేది దొరకదు, చాలా రేర్ అన్నమాట. మనం ఎంత చేసినా కూడా అది మన పనే కదా, వాళ్ళు చేసే పనే కదా, దాంట్లో కొత్తేముంది, దాంట్లో గొప్పేముంది అని చాలామంది అనుకుంటారు. బట్ వేరే వాళ్ళు అప్రిషియేట్ చేయడం పక్కన పెడితే మనకు మనం అప్రిషియేట్ చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం అప్రిషియేట్ చేసుకోవడం వల్ల మనకి ఒక పాజిటివిటీ క్రియేట్ అవుతుందండి. మనం నెక్స్ట్ డే రొటీన్ వర్క్ కదా మంది, కొంచెం చేంజ్ అనేది ఏది ఉండదు మనకి. డైలీ సంవత్సరాలు
సంవత్సరాలు ఇదే పని చేస్తూ ఉంటాం కదా, అప్పుడప్పుడు లో అయిపోతాం. ఆ టైంలో మనకి ఇలాగా మనం చిన్న చిన్న పనులకే మనని మనం అప్రిషియేట్ చేసుకున్నాం అనుకోండి, అది మళ్ళీ మనం నెక్స్ట్ డే బూస్ట్ అవ్వడానికి, రీఛార్జ్ అవ్వడానికి చాలా చాలా హెల్ప్ అవుతుందండి. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఖచ్చితంగా మన కోసం మనం ఫాలో అవ్వాలండి. ఇప్పుడైతే ఇలాగా ఎంచక్కా చెగోడీలన్నీ ప్రిపేర్ చేసుకున్నాను. 1.5 అవర్ పట్టిందండి. నార్మల్గా అయితే మనం చక్కచక్కా చేసుకుంటే 45 మినిట్స్ అంతే, మ్యాక్స్ 1 అవర్ అంతే. ఎక్కువ ఇలాగ డీప్ ఫ్రై చేయడానికి టైం పట్టిందని చెప్పాలండి. బియ్యం పిండి కదా, లోపల వరకు కాస్త బాగా రోస్ట్ అవ్వాలి అంటే మనకి కాస్త మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. మళ్ళీ హైలో పెట్టుకుంటే బయటంతా కూడా కలర్ వచ్చేస్తుంది, తొందరగా మాడిపోతాయి, లోపలంతా కూడా మెత్తగా ఉంటుందన్నమాట. అదొక్క చిన్న జాగ్రత్త తీసుకున్నామంటే చెగోడీలు పర్ఫెక్ట్గా వస్తాయండి. ఈ కడాయి నాకు ఎంత నచ్చిందో మీకు చెప్పలేను. యాక్చువల్గా అమెజాన్లో తీసుకున్న, కొంచెం ప్రైస్ ఎక్కువే పెట్టాను కానీ, బట్ నాకు తెలీదు ఆగ్రోమెక్లో ఈ ఐటెం కొత్తగా వచ్చింది అనేసి, కాబట్టి నేను తీసుకున్నాను. కానీ రీసెంట్గా ఆగ్రోమెక్ వీడియో పోస్ట్ చేశాను కదండి, లాస్ట్ మంత్ పోస్ట్ చేశాను. ఇందులో కడాయిలు అసలు 10 ఇంచెస్ నుంచి 18 ఇంచెస్ వరకు కూడా ఉన్నాయి. సేమ్ క్వాలిటీ, సేమ్ అలాగే ఉన్నాయి, కానీ ప్రైస్ కొంచెం తక్కువ ఉన్నాయి ఆగ్రోమెక్లో. ఎవరైనా ఇలాంటివి చూస్ చేసుకోవాలనుకుంటే తప్పకుండా తీసుకోండి. 2 కడాయిలు తీసేసుకోవచ్చు మనం, ఒకటి చిన్న సైజు, ఒకటి పెద్ద సైజు. అలా తీసుకుంటే మనకు బాగా హెల్ప్ అవుతాయండి. నేను నెక్స్ట్ వెళ్ళినప్పుడు కొంచెం పెద్ద సైజుది తీసుకుందాం అనుకుంటూ ఉన్నాను. ఇది కొంచెం చిన్న సైజు అయిపోయింది, 11 ఇంచెస్ అలా ఉంటుంది అనుకుంటాను అదైతే. ఈ కడాయి ఏంటంటే మెయిన్ మనకి ఇలా డీప్ ఫ్రైస్ చేసేటప్పుడు కన్వీనియంట్గా ఉంది, బాగా నచ్చింది నాకు. అందుకనే నేను మ్యాక్సిమం వాడినప్పుడు అంతా వీడియోస్లో చెప్తూ ఉన్నాను. ఎవరైనా కొత్త సబ్స్క్రైబర్స్ ఉంటారు, తర్వాత ప్రీవియస్ వీడియోస్ చూడని వాళ్ళు ఉంటారు, ఒక్కరికి హెల్ప్ అయినా కూడా నాకు చాలా హ్యాపీ అండి నిజంగా. అందుకనేసి చెప్తూ ఉన్నాను. మన సబ్స్క్రైబర్స్ నిజంగా వాళ్ళ టైంని కేటాయించి చాలా తక్కువ టైం అయినా కూడా మెసేజ్ పెట్టాలంటే ఎంతైనా వాళ్ళ ఎఫర్ట్ అనేది చాలా ఉంటుంది కదా. మనకి తెలియని వ్యక్తికి ఒక అప్రిషియేషన్ ఇవ్వాలి, ఒక మంచి కమెంట్ ఇవ్వాలి అని అప్రిషియేట్ చేయడం చాలా చాలా గొప్ప విషయం అండి నా ఉద్దేశంలో. అలా నన్ను అప్రిషియేట్ చేసిన వాళ్ళందరికీ, నా ఛానల్లో కమెంట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ కమెంట్స్ నాకు ఎంతో మోటివేషన్ ఇస్తాయి, అందుకనే చెప్తూ ఉంటాను చాలా వరకు కూడా. ఆ తర్వాత ఇలాగ చెగోడీలు కొంచెం అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఉండాలి మధ్యలో. మరీ ఒకవైపే ఎక్కువ రోస్ట్ అయినా కూడా కలర్ వచ్చేస్తాయి అన్నమాట. అందుకోసం ఇలా జల్లెడ చూపిస్తూ ఉన్నాను కదా, ఇది నాది చూడండి కొంచెం దూరంగా ఉన్నాయి కదా ఆ లైన్స్ అనేవి, రౌండ్స్. బట్ నేను ఐకియా రీసెంట్గా చూసినప్పుడు అది ఇంకొంచెం స్ట్రాంగ్గా, మెయిన్ ఇంకొంచెం పొడుగ్గా ఉందండి. మనకు ఆ వేడి తగలకుండా, అసలు వేడి తగిలే ఛాన్స్ ఉండదు. మామూలుగా డీప్ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ చాలా వేడిగా ఉంటుంది కదా, అది కొంచెం చిన్న సైజులో ఉంది, దగ్గరికి లైన్స్ వచ్చాయి, పొడుగ్గా ఉంది. దానివల్ల నాకు చాలా నచ్చింది ఐకియాలో. ఈసారి ఇది పాడైతే నెక్స్ట్ ఐకియాలోనే తీసుకుంటానండి. ఆ తర్వాత ఇంకొక విషయం, ఐకియాలో కొన్ని ఐటమ్స్కి మంచి మంచి ఆఫర్స్ ఉంటాయి, అవి నెక్స్ట్ మళ్ళీ రావండి ఒక్కొక్కసారి. కొన్ని మంత్స్ అయిపోయినా కూడా ఆ ప్రోడక్ట్ అనేది రాదు. అందులో ఒకటి నేను అనుకున్నది పీలర్ అనమాట. నేను 79కి అరౌండ్ తీసుకున్నాను అప్పుడెప్పుడో పీలర్, బ్లూ కలర్ది. ఎవరైనా తీసుకొని ఉంటే ఐడియా ఉంటుంది, అది కొంచెం మూవ్ అవుతూ ఉంటుంది. అది అసలు పంకిన్ని పీల్ చేయడానికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుందండి. అంత బాగుందనమాట. ఇప్పుడైతే ఆ పీలర్స్ అసలు లేవు స్టాక్లో, అందుకని చెప్తూ ఉన్నాను. ఇలాగ డీప్ ఫ్రై చేసిన తర్వాత క్రంచీగా ఉంది కదా, బ్రేక్ చేసి చూపించాను. అలా అవ్వాలి. మీరు డీప్ ఫ్రై చేసేటప్పుడే ఐడియా లేదు అనుకుంటే ఒకటి తీసి అయ్యింది అనుకున్నప్పుడు దాన్ని ఒక ప్లేట్లో పెట్టి కొంచెం చల్లారిన తర్వాత ఇట్లా బ్రేక్ చేస్తే బ్రేక్ అయిపోవాలి. లేదంటే ఇంకొంచెం సేపు డీప్ ఫ్రై చేయాలండి. నేనైతే కోల్డ్ ప్రెస్ ఆయిల్సే వాడుతూ ఉన్నాను, అవి హెల్త్కి చాలా మంచిది. ఎవరైనా స్టార్ట్ చేయలేదంటే, స్టార్టింగ్ ప్రాబ్లం అండి ఎవరికైనా కూడా, అది ఎవరికైనా ఉంటుంది, బట్ స్టార్ట్ చేయండి. ఇప్పుడైతే లంచ్ కోసం మా వారి వాళ్ళ ఇంట్లో ఉన్నారు, అందుకోసము బ్రౌన్ రైస్, తర్వాత రోజు వెజిటబుల్స్ ఏవో ఒకటి రా వెజిటబుల్స్ తీసుకుంటూ ఉన్నాము. ఎగ్ వైట్, ఇవాళ అయితే వంకాయ చేశాను, తర్వాత ఆకుకూర పప్పు చేశానండి. ఇంతే మా లంచ్ అయితే. తర్వాత రసం, పెరుగు. చెప్పాను కదా ఈరోజు ఈవినింగ్ ఇలాగా గార్డెన్ క్లీన్ చేయాలి అని కంకణం కట్టుకున్నానండి. నిజంగా అంటే నేను అనుకుంది నేను చేయగలుగుతానా అనేసి నా మీద నేనే టెస్ట్ పెట్టుకున్నాను అనమాట. నిజంగా అండి, అంటే నమ్మరు కానీ డైలీ చాలా బిజీ అయిపోతూ ఉన్నాను. మార్నింగ్ లేవడమే,
అందరూ అంతే కదా, ఇంట్లో హోమ్ మేకర్స్ అని మాటకే కానీ టైం అయితే ఉండదు, మన కోసం మనకి కేటాయించుకోవడానికి టైం ఉండదు. లేయగానే పిల్లలకి బాక్సులు, బ్రేక్ఫాస్ట్లు, తర్వాత ఇలాగ కషాయాలు, వాట్ నాట్ అండి. మళ్ళీ వీడియో షూట్ చేసుకోవాలి, యోగా చేయాలి, ఎనర్జీ ఇంకెక్కడి నుంచి వస్తుంది చెప్పండి. ఇలాగా ఏవైనా పిల్లలకి స్నాక్స్ వండి పెట్టాలి. ఆ తర్వాత ఇంక ఈవినింగ్ కొంచెం టైర్డ్గా ఉన్నా కూడా వచ్చాను. బట్ మెయిన్ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే గార్డెన్ ఉంటే పని ఎక్కువే ఉంటుంది. అందులో నేను కాదనట్లేదు, కానీ ఇలాగ పని గార్డెన్లో ఏ పని అయినా చేస్తూ ఉన్నప్పుడు అండి మైండ్లోకి ఇంకేవీ రావు. ఒక మెడిటేషన్ లాగా అనుకోండి. నేను చాలాసార్లు ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకున్నాను. బట్ గార్డెన్ ఉండడం వల్ల అది మెయిన్ అడ్వాంటేజ్ అండి. మనం మందుల ద్వారా కూడా అంత మనకి రిఫ్రెషింగ్గా బ్రెయిన్ అనిపించదు, అంత ఫ్రెష్గా అయిపోతుంది అనమాట. నిజం చెప్తున్నాను. ఇలాగ కలుపు మొక్కలన్నీ తీసాను. తర్వాత మా వారు కూడా కొంచెం హెల్ప్ చేశారండి. కొన్ని మొక్కలైతే ప్రూన్ చేశాను, ప్రాపర్గా లేవు కొన్ని, వాటిని అల్లించాను. అలాగే మల్లె మొక్కలు ఉన్నాయి, పూలన్నీ అయిపోయాయి. సో అప్పుడు ఏం చేశానంటే ఆకులన్నీ తీసేస్తే మళ్ళీ మొగ్గలు వస్తాయి, అలా చేసుకున్నాను. మొత్తం చూడండి గార్డెన్ ఎలా అయిపోయిందంటే మొత్తం చెత్త చెత్తగా అయిపోయింది. బట్ ఓకే, వాచ్మెన్కి చెప్పు ఉంచాను నెక్స్ట్ డేకి అంతా క్లీన్ చేసేసాయి అనేసి. ఇలాగ గులాబీ మొక్కలు అయితే ఎన్ని ప్రూన్ చేయాల్సి వచ్చిందండి. పొడుగు పొడుగు కొమ్మలు వచ్చేస్తూ ఉన్నాయి, వాటికి మొగ్గలు రావండి అసలు. చాలా పొడుగు కొమ్మలకి మొగ్గలు రావు. సో ప్రూన్ చేసుకోవాలి వాటన్నిటినీ కూడా. ఇలాగ అనవసరమైనవన్నీ కూడా తీసేసి ఇలా క్లీన్ చేసేసానండి మొత్తం. మెయిన్ ఏంటంటే వర్షాకాలంకి ముందే చేసుకోవాలి ఇలాంటి పనులన్నీ. ఎందుకంటే వర్షం పడినప్పుడు ఆ కుండీలో ఉన్న మట్టి అంతా కూడా కొంచెం పొడి పొడిగానే ఉండాలండి. చెమ్మ చెమ్మగా ఉంటే అందులో పురుగులు చేరడము, తర్వాత పాచి ఏర్పడము, మొక్క ఎదగదన్నమాట. అందుకనేసి ఇవన్నీ ఇలాగా పైన ఉన్న గడ్డి అవన్నీ తీసేస్తే డైరెక్ట్గా సన్ అనేది ఆ సాయిల్ మీద పడుతుంది కదా, కొంచెం డ్రైగా ఉండే ఛాన్స్ ఉంటుంది. నల్లేరు మొక్క ఉందండి, ఇలా ఎక్కువ స్టెమ్స్ పెరిగిపోయాయి. ఇలాగా చిగుర్లు కొంచెం లేతగా ఉన్న కొమ్మలన్నీ కోసి కిందికి తీసుకెళ్తూ ఉన్నాను. నేను చెప్పాను కదా రీసెంట్గా నేను హెల్పర్ని పెట్టుకున్నాను, రెగ్యులర్గా నాకు హెల్ప్ చేసే మేడే. తనతోనే వెజిటబుల్స్ అన్నీ కట్ చేయించుకుంటూ ఉన్నానండి రోజు ఈవినింగ్. నెక్స్ట్ డే కావాల్సినవి కూడా కట్ చేయించుకుంటూ ఉన్నాను. ఇలాగ నల్లేరంతా కూడా తనకి గ్లౌజెస్ ఇచ్చానమాట. ఇవి దురద వస్తాయండి కట్ చేసేటప్పుడు, అందుకనేసి తనకి గ్లౌజెస్ ఇస్తే నీట్గా ఇలా కట్ చేసి ఇచ్చింది. వీటితో పచ్చడి చేయాలి, మోకాళ్ళకి చాలా చాలా మంచిదంట. సో నేను ఇది పచ్చడి నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో చేస్తాను. ఎలా ప్రిపేర్ చేస్తాను అనేది కూడా మీతో షేర్ చేసుకుంటానండి. చాలా ఈజీగా పెరుగుతుంది, పిచ్చి మొక్కలాగా పెరిగిపోతుంది. మనం వాటర్ పోసినా పోయకపోయినా పెరుగుతుందండి. మీకు దొరికితే కనుక తప్పకుండా తెచ్చుకోండి, చిన్న కుండీలో వేసినా పెరుగుతుంది. ఆ తర్వాత ఇంకా ఇలాగా ఇవాళ సొరకాయ గ్రేవీ కర్రీ చేద్దాం అనుకున్నాను. అలాగే ఎగ్ పొరుటు చేద్దాం అనుకున్నానండి. వాటి కోసం రెండింటికి కలిపి వెజిటబుల్స్ ఇలా కట్ చేయించుకున్నాను. నాకైతే కొంచెం రిలీఫ్గా ఉందన్నమాట. ఇలా కట్ చేయించుకుంటే వెంటనే కర్రీ చేసేయచ్చు కదా. కటింగ్ టైమే ఎక్కువ అండి, ఒక్కొక్కసారి విసుగొచ్చేస్తుంది, అందుకని చెప్తూ ఉన్నాను. అంతేనండి ఇవాల్టి నా వీడియో. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ.